రోజంతా ఎంత కష్టపడిపోయినా రాత్రి ప్రశాంతంగా నిద్రపోతే మరుసటి రోజు ఉదయం ఉత్సాహంగా ఉంటారు. అయితే కొంతమందికి నిద్రలో కూడా రకరకాల సమస్యలు పీడిస్తూ ఉంటాయి. అలాంటి సమస్యల్లో ఒకటి నిద్రలో లేచి నడిచే అలవాటు. నిద్రలో లేచి నడవడాన్ని స్లీప్ వాకింగ్ అని అంటారు. నిద్రను డిస్టర్బ్ చేసే మందులు వాడినప్పుడు జన్యుపరమైన లేదా ఆరోగ్య సమస్యల వల్ల ఈ సమస్య వస్తుంది. పగటిపూట ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా నిద్రలో నుంచి లేచి నడిచే అవకాశం ఉంటుంది. ఆందోళన, విచారం, పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో సహా మానసిక సమస్యలతో బాధపడే వారు కూడా నిద్రలో లేచి నడుస్తారు. స్లీప్ వాకింగ్ అనేది పిల్లలు, పెద్దలు ఇద్దరిలోనూ ఉంటుంది. పిల్లల్లో ముఖ్యంగా 4 నుంచి 8 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఈ అలవాటు ఉన్నవారు నిద్రలోకి జారుకున్న 1 నుంచి 2 గంటల్లోపు లేచి కూర్చుంటారు, నడుస్తుంటారు లేదా సాధారణ పనులు కూడా చేసేస్తారు. ఆ సమయంలో వారు కళ్ళు తెరిచి ఉన్నా వారు గాఢ నిద్రలోనే ఉంటారట. ఉదయం లేచిన తర్వాత వారికి ఇవన్నీ గుర్తుండవు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కెఫిన్ ఎక్కువగా తీసుకోకూడదు. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మంది నిద్రలో లేచి నడిచే అలవాటును లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఇది మెదడు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా పూర్తి న్యూరోలాజికల్ అసిస్టెన్స్ తీసుకోవాలి. సరైన సమయంలో వైద్యులను సంప్రదించాలి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి హెల్త్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెటీ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెటీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.